బీజేపీ కొత్త అధ్యక్షుడికి తెలంగాణ అగ్ని పరీక్ష అవబోతోందా? ఆయన ముందున్న ప్రయారిటీ టార్గెట్స్ లో తెలంగాణ కూడా ఒకటా? మే మోనార్కులం అన్నట్టుగా ఉన్న రాష్ట్ర కాషాయ నేతల్ని ఆయన సెట్ చేస్తారా, లేక గతంలో వాళ్ళలాగానే వదిలేస్తారా? కొత్త అధ్యక్షుడి గురించి రాష్ట్ర పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతల స్వీకారంతో సంబరాలు చేసుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. మంచి ఆర్గనైజర్, ఛత్తీస్గఢ్లో పార్టీని ఒంటి చేత్తో గెలిపించారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఓటమి ఎరుగని నాయకుడని కూడా పొగిడేసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నా సరిగ్గా ఇక్కడే తెలంగాణ కాషాయ దళంలో కొత్త మొలకలొస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన ఏంటి, ఏం చేశారన్నది పక్కన పెడితే ఇక మీదట ఏం చేయబోతున్నారన్న చర్చలు మొదలయ్యాయి బీజేపీలో. తెలంగాణలో అధికారం బీజేపీకి కలగానే మిగిలిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఆ కలను సాకారం చేసుకోవాలి అన్నది ఆ పార్టీ నేతల లక్ష్యం. కానీ అదంత తేలిగ్గా లేదన్న టాక్ నడుస్తున్న టైంలో గేమ్ చేంజర్గా పేరున్న నితిన్ నబీన్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో కూడా ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు అధికారంలోకి రాని రాష్ట్రాల్లో గెలిచి సత్తా చాటితే ఆయన గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో నితిన్ నబీన్ నాయకత్వంలోనైనా తెలంగాణ బీజేపీకి మంచి రోజులొస్తాయా, కేంద్ర పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతుందా అన్న డిస్కషన్ ముమ్మరమైంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చాలా మంది ఢిల్లీ పెద్దలు తెలంగాణ అంటేనే భయపడుతున్నారట. ఇక్కడ పార్టీని గాడిన పెట్టడం అంత సులువు కాదని అంతర్గత చర్చల్లో కొందరు కుండబద్దలు కొట్టేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నితిన్ అన్న తెలంగాణను పట్టించుకుంటారా, లేక మీ చావు మీరు చావండంటూ గతంలోని వాళ్లలాగే వదిలేస్తారా అన్న చర్చలు సైతం ఉన్నాయి. స్వయంగా ప్రధాని మోడీ చెప్పిన మారని తెలంగాణ బీజేపీ నాయకుల్ని కొత్త అధ్యక్షుడు ఎలా మారుస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. జేపీ నడ్డాకి తెలంగాణ నేతల గురించి తెలుసు కాబట్టే ఆయన టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు నితిన్ నబీన్ మాత్రం ఫ్రెష్ మైండ్తో వస్తారు కాబట్టి రాష్ట్ర పార్టీని గాడిన పెడతారని, అదే జరిగితే ఆయన హీరో అవుతారని కూడా చెప్పుకుంటున్నాయి బీజేపీ శ్రేణులు. ఈ పరిస్థితుల్లో కొరకరాని కొయ్యలను దారిన పెడతారా, ఎవరికి వారే మోనార్కుల్లా వ్యవహరిస్తున్న నేతలకి పగ్గాలు వేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇది ఆయనకు చాలా పెద్ద టాస్క్ అన్న అభిప్రాయం బలంగా ఉంది రాజకీయ వర్గాల్లో.